మామూలుగా ఒక క్యాన్సర్ మహమ్మారి ఇవి నా దాకా రాదని చాలామంది అనుకుంటారు. స్క్రీనింగ్కి టెస్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడా ఏంటి సార్? టెస్టింగ్ అంటే ఎవరికైనా కొన్ని సిమ్టమ్స్ ఉండి కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు చేస్తాం, దాన్ని టెస్టింగ్ అంటారు. డయాగ్నోస్టిక్ వర్కప్ అంటాం దాన్ని, డయాగ్నోసిస్, రైట్. అంటే లక్షణాలు లేని వాళ్ళకి చేసేటువంటి టెస్ట్ని స్క్రీనింగ్ అంటాం. నేను అంతా బాగుంది, నాకు ఏమి ఇబ్బంది లేదు, నో సిమ్టమ్స్ అట్ ఆల్, హెల్ అండ్ హెల్దీ అనుకున్న వాళ్ళు చేయించుకునే కొన్ని పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, రైట్. సో కొన్ని లక్షణాలు క్యాన్సర్కి ఉంటాయి. ఆ లక్షణాలు ఎవరైతే వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారో దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం. సో కనుక నేనేమంటానంటే లక్షణాలు వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా మనం లక్షణాలు లేనప్పుడే కూడా కొన్ని టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ని మరింత ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. రైట్, రైట్. అంటే అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. ముందశలో క్యాన్సర్ కనుగొనడం అందరికీ తెలిసిన సత్యం ఇది, అంటే నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. కానీ హౌ కెన్ వీ డూ అర్లీ డిటెక్షన్, ఎలా చేయగలం? సిమ్టమ్స్ వచ్చాక చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని క్యాన్సర్లో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. అవును, అప్పుడు కూడా స్టేజ్ దాటిపోయే అవకాశాలు ఉంటాయి. మొన్నే కదా నాకు ప్రారంభమైంది కడుపు నొప్పి, లేకపోతే మొన్నే నాకు వామిటింగ్ వస్తుంది, మొన్నే నాకు ఈ మధ్యనే జస్ట్ 1 monthలో వెయిట్ లాస్ అయిందని అంటూ ఉంటారు. సో కనుక అంతవరకు వెయిట్ చేయకుండా కూడా కొన్ని క్యాన్సర్స్కి సిమ్టమ్స్ లేకముందే కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయవచ్చు. కరెక్ట్. సో అది మెయిన్ డిఫరెన్స్. మీరు అడిగిన ప్రశ్న మరొకసారి సింపుల్గా చెప్పాలంటే, ఏ లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు చేసే పరీక్షలను స్క్రీనింగ్ అంటాం, లక్షణాలు ఉన్నప్పుడు చేసే పరీక్షలను డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. ఇవాళ రోజుల్లో స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం బాగా పెరిగిపోయిందని మీరు చెప్తున్నారు కదా సార్, సో దట్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ పాసిబుల్ అని. సో ఏ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ వారు, లేదు ఏ వయసులో ఉన్నవాళ్ళు, ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి స్క్రీనింగ్? షూర్ అండి. అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ప్రతి క్యాన్సర్కి కూడా చేయలేం. ఒక 200కి పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. సో అన్ని క్యాన్సర్లకి మనం స్క్రీనింగ్ టెస్టులు చేయాలంటే జరగని పని. ప్రతిరోజు కూడా నాకు ఏదో క్యాన్సర్ వస్తుందని భయంతో బ్రతకాల్సిన అవసరం లేదు. రైట్. సో కనుక మోస్ట్ కామన్ సర్వసాధారణంగా కనబడే క్యాన్సర్స్కి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. అది కూడా పాపులేషన్ బేస్డ్. ఎక్కువ మందిలో ఎక్కువ సాధారణంగా కనబడే క్యాన్సర్స్కి మనకి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఆడవాళ్ళలో మీరు చూస్తే రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1 రండి. ప్రతి 8 మందిలో ఒకళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చింది అంటే మనకున్న జనాభాను మనం చూస్తే చాలా హై నంబర్, అది లైఫ్ టైంలో వచ్చే రిస్క్. అవును. సో ఇండియన్ కాంటెక్స్ట్లో 1 in 26, 1 in 28 అని అంటాం, కానీ బట్ మన డేటా కరెక్ట్గా లేదు. రైట్. సో కనుక రిస్క్ డెఫినెట్గా హై ఉంది, పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో కనుక రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్, దానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ టెస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లనే ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్ కానివ్వండి, కోలాన్ క్యాన్సర్స్ కానివ్వండి, రైట్, లేక లంగ్ క్యాన్సర్స్. ఇప్పుడు హై రిస్క్ ఉన్న వాళ్ళలో లంగ్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో 4-5 రకాల క్యాన్సర్లుకి మనకి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. రైట్. అంటే అన్ని క్యాన్సర్ని ఒక టెస్ట్తో కనుగొంటారనేది లేదండి ఇంతవరకు. మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ అని చెప్పి ఒక రీసెర్చ్ నడుస్తూ ఉంది అమెరికాలో. ఇంకా దానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంటే బ్లడ్ టెస్ట్తోనే మొత్తం బాడీలో ఏ క్యాన్సర్ ఉందని తెలుసుకునే స్టేజ్లో మనం ఇంతవరకు రాలేదు. రైట్, రైట్, రైట్. సో కనుక ఆడవాళ్ళలో కొన్ని క్యాన్సర్ మనం చూసాం. రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ కానివ్వండి, పెద్దపేగు క్యాన్సర్ కానివ్వండి, ఓవిరియన్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటికి కొన్ని టెస్టులు మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మగవాళ్ళలో చూసినట్లయితే మరి ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణంగా ఉంటుంది. దానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ మనం స్క్రీనింగ్ చేయొచ్చు. సిమ్టమ్స్ లేకుండా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు మనం ముందుగా అనుకున్నట్టుగా ఇప్పుడు మ్యామోగ్రఫీ అండి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. అంటే నాకున్న పెయిన్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో అర్బన్ ఇండియాలో కూడా మనం చూస్తే 1% కన్నా ఎక్కువ స్క్రీనింగ్ చేయించుకోవటం లేదు. రైట్, రైట్, రైట్. అంటే మనం ఏదో గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెస్ లేదు, వాళ్ళు చేయించుకోవట్లేదు ప్రశ్న కాదండి. చదువుకున్న వాళ్ళలో కూడాను 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారంటే మన దాకా రాదనుకుంటారు, సిమ్టమ్స్ లేదు, మాకేం పర్వాలేదులే, మమ్మల్ని తాకదు అనుకుంటారు. సడన్గా ఏమి ఎరగకుండా లంపో లేకుండా ఏదైనా సిమ్టమ్స్తో వెళ్ళినప్పుడు డయాగ్నోస్ అయితే అప్పుడే స్టేజ్ అడ్వాన్స్గా ఉందని తెలుస్తుంది. దెన్ ఎవ్రీబడి షాక్ అనమాట. సో అయితే మొత్తానికైతే వీటన్నిటికీ స్క్రీనింగ్లు అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఫిజికల్, అంతే కదా సార్? ఒక వయసు పైబడిన వాళ్ళు ఎందుకైనా మంచిది చేసుకోవడం మంచిది. కరెక్ట్. అంటే ఏజ్ని బట్టి ఉంటుంది రికమెండేషన్స్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి 21 years పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ మొదలు పెడతాం. వన్స్ ఎవ్రీ 3 years చేస్తే సరిపోతుంది. లేక హెచ్పివి టెస్టింగ్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్టింగ్, అది కూడా వన్స్ ఇన్ 5 years చాలు. అలాగే మ్యామోగ్రఫీ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, కొలోనోస్కోపీ అనేటువంటిది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి చేయించుకుంటే 10 ఏళ్ళ దాకా మళ్ళీ చేయించుకోక్కర్లా. అట్లనే ఇప్పుడు పురుషుల్లో మనం పిఎస్ఏ ఇయర్లీ వన్స్ పిఎస్ఏ, అట్లనే మరి కోలన్ క్యాన్సర్ కొలోనోస్కోపీ ఎవ్రీ 10 years ఆఫ్టర్ 50 years, రైట్. సో సిమిలర్లీ ఓరల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేక కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే
డోంట్ వెయిట్ ఫర్ ద సిమ్టమ్స్. లక్షణాలు వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. రైట్. డెఫినెట్గా వీ విల్ డిస్కస్ అండ్ వాట్ ఆర్ సిమ్టమ్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. Correct. కానీ లక్షణాలు రాకముందే మనం కొన్ని పరీక్షలు చేయించుకుంటే ఖచ్చితంగా ముందశలో కనుగొచ్చు. సో అలా సార్ మామూలుగా ర్యాండమ్గా బయటపడ్డ కేసెస్ మీ దగ్గర చాలా చూసుంటారు కదా సార్. అవునండి. చాలా హెల్దీగా ఉంటూ ఊరికే బై ఛాన్స్ స్క్రీనింగ్ చేయించుకుంటే బయటపడ్డాయి. గివ్ అస్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సార్ జనానికి తెలియడానికి. అయ్యో, మేము ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో. మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఊరూరా వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు అసలు చాలాసార్లు ఏముంటుందంటే మాకు టెస్టులు ఎందుకు, మాకు ఏమీ లేదు కదా, టెస్టులు చేయించుకుంటే ఏదో లేని జబ్బు ఇస్తారేమో అనే భయంతో కూడా పార్టిసిపేట్ కూడా చేయరు చాలాసార్లు. ఎంతో వాళ్ళు మోటివేట్ చేసి మనం చేస్తే ఎన్నో కొన్ని వందలాది పేషెంట్స్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు చూడండి, రొమ్ము క్యాన్సర్ మనకి చేతికి రొమ్ము కరిగి తగలాలంటే అట్లీస్ట్ 1 నుంచి 2 సెంటీమీటర్లు ఉండాలి. అవును. కానీ మ్యామోగ్రఫీలో 2 నుంచి 3 మిల్లీమీటర్లు ఉన్నా కూడా తెలిసిపోతుంది. కరెక్ట్. సో అంటే మనకి చేతికి తగిలి తెలిసి అంతకన్నా ముందుగానే దాన్ని మనం కనుగొనవచ్చు. సో ఇది చాలా వాల్యుబుల్ ఇన్పుట్ మీరు ఇస్తుంది సార్. బికాజ్ చాలామంది నేను టెస్ట్ చేసుకున్నాను, షవర్లో టెస్ట్ చేసుకున్నాను, కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు నాకేమీ లేదనుకుంటారు. కానీ మీరు అనేది చాలా చిన్నగా ఉంటే అది కనపడదు అసలు, మన చేతికి తగలదు. కాబట్టి అంత ఆ లీడ్ టైం మనం గెయిన్ చేస్తున్నాం. అలాగే సార్, ఓకే, ఇది మనకి స్క్రీనింగ్కి సంబంధించి పురుషులు ఏ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ఇలాంటి దీనికి? పురుషుల కాడికి వచ్చేటప్పటికి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఉందండి. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్కి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చెప్పాను. కోలాన్ క్యాన్సర్ సంబంధించి కొలోనోస్కోపీ 50 years పైబడిన వాళ్ళకి చేయాలి. అంత మాత్రం కాకుండా మరి ఎవరికైనా టొబాకో చూయింగ్ అవన్నీ హై రిస్క్ ఉంటే కానీ ఓరల్ ఎగ్జామినేషను లేకుంటే నెక్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ చేయించుకుంటే మంచిది. సో ఇవి 4-5 రకాల క్యాన్సర్ సంబంధించి కామన్గా అందరూ చేయించుకోవాల్సిన పరీక్షలు. స్క్రీనింగ్ కరెక్ట్. అండ్ మనకేమన్నా బ్లడ్ వర్క్లో కానీ లేకపోతే మామూలుగా ఏమన్నా మార్కర్స్ ఉంటాయా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యాంటీబాడీస్ వాట్ ఎవర్ ఇది బాగా పెరిగాయి, లేదు వాళ్ళకి వెయిట్ లాస్ అయింది అని చెప్పే కొట్టొచ్చే లక్షణాలు ఏంటి సార్, విచ్ ఇస్ కామన్ టు మోస్ట్ క్యాన్సర్స్? అంటే లక్షణాలు వేరు, బ్లడ్ వర్క్ ఇస్ డిఫరెంట్ అలా చెప్పాలంటే. సో బ్లడ్లో ట్యూమర్ మార్కర్స్ అనుకుని ఉంటాయి. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ సంబంధించి CA-125 అనేది ట్యూమర్ మార్కర్ ఎలివేట్ అవుతుంది. అంటే CA-125 ఎలివేట్ అయినంత మాత్రాన క్యాన్సర్ కంగారు పడక్కర్లా. సుమారు 50 వేరే జబ్బుల్లో కూడా అది ఎలివేట్ అవ్వచ్చు. ట్యూబర్కులోస్లో కావచ్చు, ఎండోమెట్రియోసిస్లో కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీలో కావచ్చు. ఇట్లా అంటే ఒక రిపోర్ట్ చూసి ఇది క్యాన్సర్ మార్కర్ కాబట్టి నాకు వచ్చిందేమని కూడా కంగారు పడక్కర్లేదు. రైట్. అంటే మన ఎస్పెషల్లీ సాక్షి ప్రేక్షకులకి నేను ఐ డోంట్ వాంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఎట్లా అంటే అనవసరమైనటువంటి ఒక ఫియర్ అనేది కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అవును. సో అంటే ఐ డోంట్ వాంట్ టు బి ఎ ప్రొపోనెంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్. సో వెరీ వెరీ ట్రూ సార్. రైట్. సో అట్లానే ఇప్పుడు సీరం CEA అని ఉంది, కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అని చెప్పి, అది కోలాన్ క్యాన్సర్లో ఎలివేట్ అవుతుంది. PSA గురించి మనం మాట్లాడుకున్నాము. అట్లానే ఇప్పుడు CA-99 అని చెప్పి ఒక ట్యూమర్ మార్కర్ ఫర్ లివర్ క్యాన్సర్ కానివ్వండి, గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉంటుంది. కానీ ఇవన్నీ స్పెసిఫిక్ టెస్ట్, అంటే డాక్టర్ పర్యవేక్షణలో చెప్తేనే చేసే టెస్ట్లు కదా సార్? అదే కరెక్ట్. అందరికీ ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఏ క్యాన్సర్లు ఉన్నాయని బ్లడ్ టెస్ట్ తెలుసుకుంటాము అనేది అయితే లేదు, ఇంతవరకు లేదు. రైట్. మీరు లక్షణాల గురించి అడిగారు కాబట్టి, సో క్యాన్సర్ లక్షణాలు గురించి సింపుల్గా చెప్పాలంటే కాషన్ ఈజ్ అ సింపుల్ న్యూమోనిక్. C అంటే చేంజెస్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, అంటే మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి. నేను చెప్పే సిమ్టమ్స్ ఏవి కూడా 3-4 వారాల కన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి. ఒకసారి విరోచనలో ఇవ్వగానే నాకు ఏదో క్యాన్సర్ ఉందేమో, లూజ్ మోషన్స్ అని అనుకోవద్దు. సో మలమూత్ర విసర్జన మార్పులు అంటే ఎక్సెసివ్ కాన్స్టిపేషన్, మోషన్ అవ్వటం లేదు, లేక మోషన్లో బ్లడ్ పడుతుంది, మోషన్లో చీమ్ పడుతుంది, లేకుంటే నాకు తినబుద్ధి కావటం లేదు. సో బ్లడ్ ఇన్ ద స్టూల్ కానివ్వండి, బ్లడ్ ఇన్ ద యూరిన్లో కూడా బ్లడ్ పడినట్లయితే స్టోన్ వల్ల కూడా పడవచ్చు, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో కూడా పడవచ్చు, ట్యూమర్లో కూడా బ్లడ్ పడవచ్చు. కరెక్ట్. సో కనుక ఎనీథింగ్ విచ్ ఇస్ దేర్ ఫర్ 3 to 4 weeks మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి అంటే అది ఒక లక్షణంగా భావించవచ్చు. అది ఓకే. దెన్ ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అంటే మానని పుండు. శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి లేకపోయినా పర్వాలేదు, మానని పుండు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాన్ని రాచపుండని ఊరికే అనలేదు. అంటే మానని పుండు ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టంగ్ బైట్ అయిందనుకో, నాలుగు ఖర్చుకుంటే చిన్న పుండు అవుతుంది, వారం 10 రోజుల పుండు మానిపోతుంది. అవును. సో మీకు 2-3 weeks అయ్యింది, పుండు అలాగే ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. రైట్. సో దట్ ఈస్ నెంబర్ 2. రైట్. తర్వాత U అంటే అన్యూజువల్ బ్లడ్ డిశ్చార్జ్, బ్లడ్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేకుంటే రక్తస్రావం కానీ ఎక్కువగా విన్నట్లయితే అది క్యాన్సర్ యొక్క సిమ్టమ్.
అంటే వెజనల్ బ్లీడింగ్ కావచ్చు, అటు బ్లీడింగ్ పర్ రెక్టమ్ కావచ్చు, అన్యూజువల్గా వైట్ డిశ్చార్జ్ కానీ లేకుంటే రక్తస్రావం ఎక్కువగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం. సో ఇక్కడ సార్ మెన్స్ట్రుయేషన్లో అన్యూజువల్ బ్లీడింగ్ అయ్యి మెనోపాజ్ తర్వాత తగ్గిపోయిందంటే అది పీసీఓడి తప్ప ఇంకోటి కాదు కదా సార్? డెఫినెట్లీ. ఇంకొకటి మీరు ఇది అడిగారు కదా, పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అని వస్తే గిన నెవర్ టు నెగ్లెక్ట్ దట్. సో పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్లో యూటరిన్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1 ఇంటెన్షన్ మాకు అదై ఉంటుంది. పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అనేది అసలు డాక్టర్ నిర్లక్ష్యం చేయకూడదు, పేషెంట్ నిర్లక్ష్యం చేయకూడదు. రైట్. సో కనుక వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్సెసివ్గా అయితే కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సో అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్ ఇది ద థర్డ్ కేటగిరీ ఆఫ్ సిమ్టమ్స్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి CIU అయిపోయింది. టీ అంటే థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఓకే. చాలా మందికి పుట్టుకతోనే చిన్న చిన్న గడ్డల బాడీలు చాలా ఉంటూ ఉంటాయి. లైపోమస్ అంటాము, లేకపోతే న్యూరోఫైబ్రోమస్ అంటాం. వాటి కోసం కంగారు పడక్కర్లేదు. ఇటీవల గడ్డ ఏర్పడింది, నాకు నొప్పి లేదు కానీ ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా మరి యంగ్ ఫీమేల్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆడవాళ్ళలో 20 to 40 yearsలో ఉన్న వాళ్ళలో పాలగడ్డలు అంటాం, ఫైబ్రోడినమస్ అంటాం. సో 90% అవి బెనైన్, మామూలు గడ్డలు, అవి క్యాన్సర్ గడ్డలు కాదు. సో నాకు రొమ్ములో కనుతుంది కాబట్టి ఏదో క్యాన్సరా అని కూడా ఊరుకునే కంగారు పడద్దు. రైట్. బట్ మీకున్న కణితి బెనైనా లేక మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవడానికి మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. సో ఇటీవల కణితి రొమ్ములో కానీ శరీరం ఏ భాగంలో అయినా కూడా కొత్తగా కణితి ఏర్పడి అది సైజు పెరుగుతూ ఉంది, నొప్పి లేకుండా ఉన్నా పర్వాలేదు, దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సో దట్ ఈస్ థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీలో ఎక్కడైనా కూడా కొత్తగా కణితి ఏర్పడడం. రైట్. సో నెక్స్ట్ ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. అంటే అజీర్తి అవుతా ఉంది, మృంగలేకపోతున్నాము, నీళ్లు లేకపోతే గుట్టక వెళ్ళటం లేదు. అంటే లిక్విడ్స్ ద్రవ పదార్థాలు ఈజీగా తీసుకోగలుగుతున్నాం కానీ చపాతీలు కానీ లేకుంటే హార్డ్ ఫుడ్ నేను తీసుకోలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను అంటే దట్ ఈస్ అ సైన్, ఒక లక్షణంగా మనం భావించవచ్చు. ఫుడ్ పైప్ క్యాన్సర్కి లక్షణం అయి ఉండొచ్చు. సో ఆ గుట్టక వేయాలని నీళ్లు లేకుండా లోపలికి వెళ్ళట్లేదు, కానీ నేరోయింగ్ అయిపోయింది, ఈజీగా వెళ్ళటం లేదు. సో అది ఒకటి. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బందిగా ఉంటాం. అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్, పుట్టుమచ్చలు చాలా మందికి ఉంటాయి. ఇటీవల ఆ యొక్క పుట్టుమచ్చలో మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతూ ఉంది, ఇచ్చింగ్ అవుతూ ఉంది, బాగా దురద వస్తుంది, లేక బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. పుట్టుమచ్చలో మార్పులు ఇటీవల వస్తాయి. రైట్. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ అంటే నాగింగ్ కాఫ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. 3-4 weeks అయింది. ఈ మధ్యన కోవిడ్ వేవ్ 2 అయిన తర్వాత ఇక రకరకాల వేరియంట్స్లో దగ్గు ఒక 1 month కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంది. రైట్ సార్. బట్ అదర్వైజ్ మోర్ దెన్ 6 weeks మానని దగ్గు ఉన్నట్లయితే, మరి మీ గొంతుకు బొంగురు పోయినట్లయితే తప్పకుండా డాక్టర్ సంప్రదించాలి. దట్ ఇస్ సంథింగ్ దట్, అంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయవద్దు. ఓకే, ఇది కాషన్. అద్భుతం సార్. అంటే ఒక్కొక్క పదానికి గుర్తుపెట్టుకునే విధంగా మీరు చెప్పిన రీతి నిజంగా చాలామందికి ఐ థింక్ అర్థమవుతుంది సార్. ఇవన్నీ వస్తే తప్పకుండా ఇవన్నీ 3-4 వారాల పాటు గమనించాలి. అంటే నేను ఇంకొక మాట ఇక్కడ మీతో చెప్పాలి. ఈ కాషన్ అన్నీ గుర్తుపెట్టుకుని రోజు ఈ కాషన్లో ఉన్నాయన్నీ నాకు ఉన్నాయని కంగారు పడకుండా, ఒకవేళ ఇంకా సింపుల్గా నాకు తెలియాలని ఆశ ఉంటే, ఇటీవల నా శరీరంలో ఏదో తేడాగా ఉంది, తెలియని వెయిట్ లాస్ ఉంది. లాస్ట్ 3 monthsలో నేను మోర్ దెన్ 10% వెయిట్ లాస్ అయ్యాను, ఆకలి లేదు అనేది జనరల్ సిమ్టమ్స్. అంటే మన శరీరము మనతో మాట్లాడుతుంది. కరెక్ట్. యువర్ బాడీ ఈస్ టాకింగ్ టు యూ. సో మీ లిజన్ టు యువర్ బాడీ. సింపుల్. మీ బాడీ ఏదో తేడాగా ఉంది అనిపించినప్పుడు ఒకసారి వెళ్ళి చూపించుకోనండి. నాకు ఐ వాంట్ గెట్ స్క్రీన్డ్, నేను కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను, అయితే బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి అని చెప్పండి. సో అట్లా ఉట్టి క్యాన్సర్కి కాదు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, క్యాన్సర్ అన్నీ కలిసి మనం టెస్ట్ చేయించుకోవచ్చు ఒకేసారి. కరెక్ట్ సార్, చాలా వాల్యుబుల్గా చెప్పారు. అయితే సార్ ఒక మాట, ఈ క్యాన్సర్ని మరింతగా పెంచే కండిషన్స్లో ఈజ్ స్ట్రెస్ వన్ ఆఫ్ దెమ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ దే వన్ ఆఫ్ దెమ్? అంటే క్రానిక్ డిసీజెస్, నాన్ కమ్యూనికల్ డిసీజ్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ వన్ ఆర్ ద అదర్ వే ఇంపాక్ట్. అంటే వాటి వల్లనే ఇది వస్తుందని నేను చెప్పలేను. ఇప్పుడు స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కార్సినోజన్. ఇటీవల మీరు డేటా చూస్తుంటే డెఫినెట్గా స్ట్రెస్ వల్ల 100% క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ ఎక్కడ చేయడం కష్టం. అది అంటే మనకి ఎలాంటి ఎవిడెన్స్ డైరెక్ట్గా దొరకదు, బట్ ఇండైరెక్ట్గా డెఫినెట్లీ స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పవచ్చు. సో అలాగనే ఇప్పుడు క్రానిక్ అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్లో ఇమ్యూనిటీ లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఆర్ హై ఉంటున్నాయి. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఇస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండి. దీంట్లో కూడా కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ కనబడుతుంటాయి. చాలామంది ఈవెన్ ఐ టాక్ టు ఆల్టర్నేట్ హీలర్స్ ఉంటారు కదా సార్, హీలర్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏమంటారంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ సప్రెషన్
ఆఫ్ ఎమోషన్స్ లీడ్స్ టు క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ అది ఒక క్లాసిక్ ప్రజెంటేషన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది ఒక సప్రెషన్ ద్వారా వచ్చిన ఇది అని. యాజ్ అ క్లినీషియన్ డూ యూ అగ్రీ? అంటే ఇలాంటి ఒక ఫిలాసఫీ కావచ్చు, థియరీకి మీరు అంటే ఇనఫ్ డేటా ఉందని నమ్ముతారా సార్? ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ అండి. Correct, right. దీనికి అంటే ఇది వెరీ వేరియబుల్ అండ్ సబ్జెక్టివ్. ఎమోషన్స్ కూడా సబ్జెక్టివిటీ చాలా ఉంటుంది. ప్లస్ దీనికి సైంటిఫికలీ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలంటే ఇట్స్ వెరీ బియాండ్. ఇట్ జస్ట్ వే ఆఫ్ వన్ ఆఫ్ ద హైపోథసిస్ ఆర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ అంతే. కానీ